స్వామి స్వామి మధురం అతి మధురం శ్రీ నరసింహుని నామం. సకల పాపహరణం చరణి నరసింహుని క్షేత్రం. మధురం అతి మధురం శ్రీ నరసింహుని నామం. సకల పాపహరణం చరణి నరసింహుని క్షేత్రం. దర్శించిన ధన్యం మానవ జన్మము ఇది సత్యం. దర్శించిన ధన్యం మానవ జన్మము ఇది సత్యం. బీదరులో నరబాధలు తీర్చగ వెలసెను ఆ దైవం. మధురం అతి మధురం శ్రీ నరసింహుని నామం. సకల పాపహరణం చరణి నరసింహుని క్షేత్రం. స్వామి స్వామి జరాసురుడు నరసింహుని చేతిలో వీరమరణమే పొందంగా, అసురుని ఆఖరి కోర్కెను తీర్చగ స్వామియే స్వయంగా. దండకారణ్య కొండ గుహలోన చరణి నరసింహుడి తానై, జనుల పాలింప సర్వేశ్వరుడై స్వామియే వెలయంగా. మాణిక్వాసుడు మాణి ప్రభువు దేశ సంచారము చేస్తూ, అలసిన వాడై ఈ అరణ్యమున విశ్రమించ సిద్ధం కాగా, ఆదిశేషుడే సర్పరూపుడై దర్శనమిచ్చెనుగా. ఆదిశేషుడే సర్పరూపుడై దర్శనమిచ్చెనుగా. మాణి ప్రభువును తన వెనువెంటే తీసుకువెళ్ళెనుగా. కొండకు హవక తను ఆగి అదృశ్యమాయెనుగా. మధురం అతి మధురం శ్రీ నరసింహుని నామం. సకల పాపహరణం జరణి నరసింహుని క్షేత్రం. మాణి ప్రభువు మనోల్లాసమున కొండకు చేతులు జోడించి, తల వంచి నమస్కరించి తన్మయత్వముంది. యోగ దృష్టితో గుహలో వెలసిన స్వామి దివ్య రూపంగాంచి, భక్తి పరవశంలో నిలువెల్ల తాను మునిగి తేలి, చరణి నృసింహుని దర్శించుకుని జన్మధన్యమున నిల్చుకుని, మూల విరాట్టుకు ముందుగా పూజలు చేసిన వాడే తానయ్యి, భక్త కోటికి మార్గదర్శకుడు తానై తరించెను. భక్త కోటికి మార్గదర్శకుడు తానై తరించెను. బీదరు భారతదేశవాసుల బాధలు తీర్చేను.
జరణి నృసింహుని పాలనలో జగము వర్ధిల్లెను. మధురం అతి మధురం శ్రీ నరసింహుని నామం. సకల పాపహరణం చరణి నరసింహుని క్షేత్రం. దర్శించిన ధన్యం మానవ జన్మము ఇది సత్యం. భీతరులో నరబాధలు తీర్చగ వెలసెను ఆ దైవం. మధురం అతి మధురం శ్రీ నరసింహుని నామం. సకల పాపహరణం జరణి నరసింహుని క్షేత్రం. మధురం అతి మధురం శ్రీ నరసింహుని నామం. సకల పాపహరణం జరణి నరసింహుని క్షేత్రం.